కోవూరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, పిల్లల భవిష్యత్తుకు నాణ్యమైన విద్య, మెరుగైన పాఠశాలలే బలమైన పునాది అని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. కోవూరు మండలం లేగుంటపాడు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను పరిశీలించిన ఆమె విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలకు ప్రాధాన్యతనిస్తూ దశలవారీగా మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఈ పాఠశాలలో సిఎస్ఆర్ విపిఆర్ ఫౌండేషన్ సహకారంతో సుమారు 4 లక్షల రూపాయల వ్యయంతో నూతన రంగులు, అవసరమైన సదుపాయాలతో మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించేలా అభివృద్ధి పనులు చేపట్టామని, వీటిని త్వరలో పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఇప్పటికే దామరమడుగు, నార్త్ రాజుపాలెం పాఠశాలలలో పనులు విజయవంతంగా పూర్తయ్యాయని, పడుగుపాడులో పనులు వేగంగా జరుగుతున్నాయని చెబుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నిరంతరం సహకరిస్తున్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, అలాగే సిఎస్ఆర్ నిధులు అందిస్తున్న దాతలకు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి గ్రామంలో కూడా ముందు స్ట్రెంత్ ఎక్కువ ఉండే స్కూల్స్ తీసుకొని మౌలిక సదుపాయాలు, ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో, ఆ స్కూల్స్ ఎలా ఉన్నాయో చూసి ఒక్కొక్క స్కూల్ బాగా చేసుకుంటూ వస్తున్నాం. ఈ మాదిరిగా ఇప్పుడు ఆల్రెడీ మండలంలో దామరమడుగులో చేశాం, పడవలూరు మండలంలో రాజుపాలెంలో చేశాం, ఈరోజు కోవూరు మండలంలో ఇక్కడ లేగుంటపాడులో చేశాం, అలాగే పడుగుపాడులో కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఈ రకంగా అన్ని మండలాల్లో కూడా ఒక 150 మంది పిల్లల దాకా దానిపైన ఉన్న స్కూల్స్ ముందు ప్రయారిటీ కింద తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ కింద విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్లస్ వేరే వాళ్ళ దాతలు సిఎస్ఆర్ ఫండ్స్ కింద కూడా ఈ స్కూల్స్ మేము చేస్తున్నాము. సో దానిలో భాగంగా ఈ రోజు ఈ స్కూలు 30 సంవత్సరాల తర్వాత ఈ రోజే ఇది కొత్తగా పెయింట్ వేసి పిల్లలకి ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి సరిగా చేసి ఇవ్వడం జరిగింది. నిజంగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్న మా స్థానిక నాయకులందరూ కూడా ఇక్కడ సుధాకర్ అన్న, గోపి, అలాగే ఇక్కడున్న వేణు, వీళ్ళందరూ కూడా ఇలాగా ప్రతి గ్రామంలో ఎక్కడ చేస్తుంటే అక్కడ స్థానిక నాయకులందరూ పాల్గొని దాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసి ఆ స్కూల్లో ఉన్న పిల్లలకి అంకితం చేస్తున్నారు. దీనికి నాయకులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మన ఎంపీ గారికి, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చే దాతలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.